చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు నైట్ అయితే బళ్ళు ఇక్కడ ఉంచొద్దు అని చెప్పేసి. ఎందుకంటే బ్యాటరీలు కానీ డీజిల్ ట్యాంకులు ఆయిల్ తీయటం కానీ ఇక్కడ జరుగుతాయంట. మనకు హైవే వచ్చేసి కలకత్తా చెన్నై హైవే అయితే మనకు అంత దూరంలో కనబడుతుంది కదా, హైవే అయితే అంత దూరంలో ఉంది. కర్రీ వచ్చేసి చిన్న ఉల్లిపాయలు, వేరుశనగలు, గుడ్డు కలిపి మిరంలాగా చేసిండు. అదే ఏంటంటే మన ఇంటికాడ వెళ్ళిపోయా మిరం అని చెప్పేసి అంటాం కదా, ఆ టైప్లో చేసేసిండు. టైమింగే అంత, టైంకు జేబులో డబ్బులు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటుంది, కానీ ఏం లేదు. ఒకటే టైంకు తిండి అనేది ఉండదు, అంతే కష్టపడాల్సిందే తప్పదుగా. బాగుంది, నాలుకకి మంచి కారం తగ్గుతుంది, గట్టిగా వేసాడు కారం మనోడు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రాక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ నిన్న 1 గంటకు వచ్చేసి కుర్దా పార్కింగ్ లోకి వచ్చేసినాం, ఫ్రీ పార్కింగ్ లోకి. తర్వాత మన బళ్ళు వచ్చేసి మనకంటే ఒక రోజు ముందు బయలుదేరిన బళ్ళన్నీ అక్కడే ఉన్నాయి. కాకపోతే ఎక్కడెక్కడో పెట్టుకున్నారో మనం వాళ్ళని కలవలేకపోయినాం. మళ్ళీ వచ్చేపాటికి కూడా వాళ్ళందరూ పడుకున్నారు, ఎందుకు నిద్ర లేపడం అని చెప్పేసి వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఇక నేను కూడా పడుకొని పొద్దున్న లేచేవారికి 7 అయిపోయింది. లేచి చూసేవారికి ఒకటి రెండు బళ్ళు తప్ప మిగతా బళ్ళని మనకు అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోయినాయి. అయితే తర్వాత ఉన్న 2 బళ్ళని కాస్త కలుపుకొని వాళ్ళతో మాట్లాడి ఆ బళ్ళు అయితే వెళ్ళిపోయినాయి. మన బళ్ళకు కూడా మనకు కూడా పైనుంచి ఫోన్ వచ్చింది. అంటే పార్టీ ఎవరైతే మనకు సరుకు డెలివరీ చేసుకుంటున్నారో ఆ పార్టీకి అయితే మనకు ఫోన్ చేస్తారనమాట, పలానా చోటుకి రా అన్నట్టుగా. ఆ ఫోన్ చేసినప్పుడు 4 బళ్ళు కానీ 3 బళ్ళు కానీ ఇట్లా బయలుదేరాలి. మన ముందు అయితే 4 బళ్ళు 5 బళ్ళు అయితే వెళ్ళిపోయినాయి. దాని తర్వాత మన 2 బళ్ళు అయితే చిక్కిపోయినాయి వెనకాల. మనకు దగ్గర కరెక్ట్ గా 11ంటికి ఫోన్ చేశాడు, రండి బాబు అని చెప్పేసి అని ఫోన్ చేస్తే మేమేం చేసాం, మన ముందు వెళ్ళిపోయినాయిగా మనకంటే ఒక 5 బళ్ళు. ఆ డ్రైవర్కి ఫోన్ చేసి సేమ్ మళ్ళీ అక్కడిక్కడ ఎత్తుకోవడం ఎందుకని చెప్పేసి నేను ఫోన్ చేసి లొకేషన్ పెట్టాయా అని చెప్పేసి అన్నాను. మనోడే లొకేషన్ పెట్టాడు. ఆ లొకేషన్ వచ్చేసి మనకు కరెక్ట్ గా 57 కిలోమీటర్లు ఉంది. ఈ 57 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకు అక్కడ అన్లోడ్ అయిపోద్దంట. అయితే మనది అన్లోడ్ అయిద్దో లేదో డౌట్. ఆ ఉన్న 5 బళ్ళకి ఇంకా పాయింట్ లో పెట్టలేదంట. ఆల్రెడీ మధ్యాహ్నం కావస్తుంది దగ్గర. ఇక మా బళ్ళు ఇప్పుడు 2 బళ్ళు, ఈ బళ్ళు ఎప్పుడు అన్లోడ్ చేస్తారు. ఇక దగ్గర ఎంత లేదన్నా ఒక్కో బండికి 31 టన్ను. ఆ 5 బళ్ళు కలుపుకొని 150 టన్నులు. మనకు లొకేషన్ అయితే ఫుల్ గా అదిరిపోయింది. రోడ్ అయితే బాగా బీభత్సంగా ఉంది, క్లియర్ గా రోడ్ అయితే మొత్తం 4 లైన్ 6 లైన్ అటు ఇటు ఏమాత్రం ఇబ్బంది లేకుండా బాగా టాప్ టు టాప్ రోడ్ అవుతుంది. చుట్టుపక్కల లొకేషన్లు అది ఇది వచ్చేప్పుడు రంభా ఘాటి చూపిద్దాం అనుకున్నా కానీ ఇక బాగా ట్రాఫిక్ అనేది ఉండిపోయింది. మళ్ళీ ఎక్కడికంటే డౌన్ దిగటం బాగా రిస్క్ అనిపించేసింది. ఎందుకంటే కటింగ్లు అనేవి బాగున్నాయి. లేకపోతే మొదటిసారిగా ఇటు రావటం అని చెప్పేసి కెమెరా ఆన్ లో పెట్టలేదు, అందుకే చూపించలేకపోయినా. ఇక మళ్ళీ ఇటు నుంచి లోడ్ వేసుకెళ్ళేటప్పుడు అయితే మనకు అన్లోడ్ చేసిన తర్వాత కటక్ నుంచి అయితే లోడ్ ఉంటుందంట. ఆ లోడ్ వేసుకెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా రంభా ఘాటి అనేది చూపిస్తా. చాలా మంది వీడియోలో మీరు కూడా చూసే ఉంటారు. సరే, నా వీడియోలో కూడా చూడండి ఒకసారి. ముందైతే అన్లోడింగ్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు అయితే వంట వార్పు ఏది మొదలు పెట్టుకోలేదు. నేను తీసుకున్న సరుకులు అయితే ఈ రోజు సరిపడా ఉన్నాయి. మనకైతే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయి మరి పాయింట్ ఎట్టుందో చూసి అక్కడ వంట మొదలు పెట్టుకొని మిగతా సంగతులు అయితే మిగతా విషయాలు అయితే మాట్లాడుకున్నాం. రోడ్ అయితే ఫుల్ డౌన్ గా ఉంది. ఎక్సలేటర్ మొత్తం వదిలేసినా అదే వెళ్ళిపోతుంది రెండుకుంటూ. ఆయిల్ రావడానికి కారణం మెయిన్ ఇదే. మొత్తం ఎక్కడ మెరక లేకుండా రోడ్ అయితే సాఫ్ట్ ఉన్నది. మనకు కొత్త దారిలో ఏంటంటే క్లచ్ అనేది బాగా దిగిపోయింది. ఆ కుర్దా పార్కింగ్ లో మెకానిక్ ఉన్నాడు, మెకానిక్ ఫోన్ చేసిన ఈ 2 డబ్బాలు అయితే కొనుక్కొచ్చిన నేనైతే. ఏది .4 అంట ఇది క్లచ్ ఆయిల్. క్లచ్ అనేది బాగా హాట్ అయిపోయింది. కిందికి దొరికితే కిందికే ఉంటుంది, మళ్ళీ పైకి లేచలేదు. ఆ పైకి లేకపోవడం వల్ల మనకు క్లచ్ మూవ్మెంట్ అనేది బండికి ముందు మూవ్ అవడానికి అవకాశం లేకపోయింది. అందుకే మెకానిక్ ఫోన్ చేసిన, మెకానిక్ బండి దగ్గరకు వచ్చేసిండు. 5-10 నిమిషాల్లో మొత్తం పని అంతా క్లోజ్ చేసిండు. ఇక నిమ్మలంగా బయలుదేరిన. సరే వెళ్దాం అన్లోడింగ్ పాయింట్కి అయితే. మరి అన్లోడింగ్ పొజిషన్ ఏంటి చూసుకొని మరి వాళ్ళు అవుతుందా సాయంత్రం వరకు అవుతుందా కనుక్కొని అక్కడికైతే ఇవాటి వ్లాగ్ కంప్లీట్, మన అన్లోడ్ అయ్యేంత వరకు అయితే ఇవాళ మన వ్లాగ్ అయితే కంప్లీట్ చేద్దాం. సో మొత్తానికి అయితే వీడియో అయితే చివరి వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లైక్ అనేది మీకు చిన్న విషయం కావచ్చు, మేము చేసే పనికి మాకు కొద్దిగా ఉత్సాహాన్ని మీరు ఇచ్చినట్టు ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ముందైతే పాయింట్కి వెళ్ళిపోదాం.
మనమైతే కుర్దా పార్కింగ్ నుంచి దగ్గర దగ్గర 50 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం. దగ్గర దగ్గర భువనేశ్వర్ సిటీ అయితే మొత్తం దాటేసిన తర్వాత ఇక్కడ రాజధాని కాటా ఏదో పక్కన ఉందంట. ఆ రాజధాని కాటాకు దగ్గరలో పెట్టుకున్నాం. అటు చూశారు కదా, మన పక్కన అయితే ఒక 2 బళ్ళు ఉన్నాయి. ఈ రోజు పొద్దున ఉదయం వచ్చేసినాయి. అవి అయితే మన బళ్ళు అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం. మన బండి అయితే ఇది. దాని తర్వాత మన వెనకాల వచ్చిన బండి అయితే అంత దూరంలో కనపడుతుంది. అది ఈ 4 బళ్ళు రాజధాని కాటా కాడికి వెళ్ళాలంటూ. రాజధాని కాటా అంటే వెనకాల కనపడుతుంది బ్రిడ్జ్. అది ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆ లెఫ్ట్ లో అనేది రాజధాని కాటా ఉందంట. కాటా దగ్గర అయితే పెట్టుకోవాలి. అయితే పార్టీ మనకైతే ఇక్కడికి పిలిపించేసిండు. ఇక్కడికి పిలిపించిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, రేట్ అనేది సెట్ అవ్వలేదు అంటే. నా ఉద్దేశం ఏంటంటే, దీన్ని మన మెటీరియల్ అనేది మన బండ్లో ఉంది కదా, మన బండ్లో పెట్టిన తర్వాత అయితే వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఎవరికైతే రేట్ ఎక్కువ రేట్ తక్కువ అది సెట్ అయిన తర్వాత 2 బళ్ళు ఒక పాయింట్కి 2 బళ్ళు ఒక పాయింట్కి ఈ లెక్కన పంపిస్తారంట. అదైతే సెట్ అవ్వలేదు. అదే మాట్లాడుతున్నాడు ఆయన. నాకు తెలిసి సాయంత్రానికల్లా అన్లోడ్ చేపిస్తా ఈ 4 బళ్ళు అని చెప్పేసి పార్టీ మాకు మాటిచ్చిండు. నా ఉద్దేశం అయితే ఈ 4 బళ్ళు ఈ రోజు అన్లోడ్ అయ్యే అవకాశం అయితే మనకు కనబడతలేదు. ఎందుకంటే ఇప్పటికే దగ్గర దగ్గర 3 అయిపోయింది. టైం కూడా బాగా అయిపోయింది. ఈ టైంలో ఏం మొదలు పెడతాము? ఒక్కొక్క బండి వచ్చేసి 31 టన్ను. ఈ 4 బళ్ళు 31 టన్నులు ఉన్నాయి. ఏరియా కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, భయపడాల్సిన పని ఏంటంటే, కుర్దా పార్కింగ్ లో ఉన్నా కూడా మనకి ఇంత టెన్షన్ కానీ ఇంత రిస్క్ కానీ పడిపోయే వాళ్ళం. ఎందుకంటే పార్కింగ్ లో అంత అవైలబుల్గా ఉంది. సేఫ్ ఉన్నాడు, సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, పార్కింగ్ బాగున్నది, బల్ల సేఫ్టీ బాగున్నది, అంత బాగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు నైట్ అయితే బళ్ళు ఇక్కడ ఉంచొద్దు అని చెప్పేసి. ఎందుకంటే బ్యాటరీలు కానీ డీజిల్ ట్యాంకులు ఆయిల్ తీయటం కానీ ఇక్కడ జరుగుతాయంట. మనకు హైవే వచ్చేసి కలకత్తా చెన్నై హైవే అయితే మనకు అంత దూరంలో కనబడుతుంది కదా. హైవే అయితే అంత దూరంలో ఉంది. ఇక నైట్ అయిన తర్వాత మరి ఇక్కడ నుంచి ఎట్లా గడిపేది అనేది తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అనిపిస్తుంది పడి రా రా అని చెప్పేసి అన్నట్టు పార్టీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు. ఇక్కడ బల్లం చూపించేసి ఈయన అయితే ఇట్లా చేస్తున్నాడు. నాకు తెలిసి అన్లోడ్ అయితే రేపే అవుద్ది అని చెప్పి నాకు అనిపిస్తుంది. బల్లను అయితే ఈ 4 బల్లను అయితే నైట్ అయితే కాపాడుకోవాలి. 4 బల్ల మీద 5గురం ఉన్నాం. నేను నా ఒకరికి క్లీనర్ ఉన్నాడు, మిగతా 3 బల్లకి అయితే క్లీనర్ లేడు. మరి ఒక పూటంగా అయితే ఒడిశా ఏరియా మాస్ ఏరియా అంట. చాలా మంది చెప్తున్నారు, ఆటో డ్రైవర్లు, ట్రాలీ వాళ్ళు, ఈ మామూలుగా చిన్న చిన్న వెహికల్స్, ఈ మ్యాక్సిమా అశోక్లు ఇలాంటి దోస్తు బళ్ళు నడిపే వాళ్ళు అయితే చాలా మంది ఆ టీ తాగడానికి ఆ చివరికి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళందరూ చెప్తున్నారు, ఈ బల్లని మీయేనా అని చెప్పేసి అంటే మాయా అని చెప్పేసి అన్నాం. నైట్ అయితే బళ్ళు ఇక్కడ ఉంచకండి బాగోదు అని చెప్పేసి అని మొత్తం ఈ గంజాయి బ్యాచ్ అది ఇది అని చెప్పి చాలా రకాలుగా చెప్పారు. దానికోసమే కొద్దిగా భయంగా ఉంది. ఎందుకంటే డీజిల్ అనేది పోతే కనుక ఆ వర్త్ అనేది మనమే భరించుకోవాలి. ఓనర్కి ఎలాంటి సంబంధం ఉండదు. కంపెనీలో రూల్స్ అలాంటివి. సాయంత్రానికల్లా పార్టీ ఫోన్ చేసి అన్లోడ్ చేయకుండా మంచిదే. అన్లోడింగ్ పాయింట్లోకి పెట్టిస్తే మాకు అదే 10,000 కనపడుతుంది. ఇక్కడ చూడాలి సాయంత్రం వరకు మరి ఏమైందో. టైం కూడా బాగా అయిపోయింది. ఈ లోపు అన్నం తినేద్దాం. అన్నం తిన్న తర్వాత నిమ్మలంగా మాట్లాడుకున్నాం ఇక. ఓకే, వంట అయితే అయిపోయింది. దగ్గర 4 బళ్ళు కలిసి వచ్చాం కదండి. మన బండ్లో అన్నము, మన వెనకాల అన్న బండ్లో అయితే కర్రీ వండేసిండు ఆయన. కర్రీ వచ్చేసి చిన్న ఉల్లిపాయలు, ఆ వేరుశనగలు, గుడ్డు కలిపి మిరంలాగా చేసిండు. అదే ఏంటంటే మన ఇంటికాడ ఎల్లిపాయ మిరం అని చెప్పేసి అంటాం కదా, ఆ టైప్లో చేసేసిండు. కర్రీ అయితే బాగుంది. మామూలుగా వేసుకుంటేనే తినముందుగా అయితే ఎల్లిపాయ మిరం తినే స్మెల్ అయితే మనకు వస్తుంది. కారం కూడా అన్న గట్టిగానే వేసినట్టున్నాడు. చూద్దాం ఇవాళ కర్రీ ఎట్లుందో. టైం దాటిపోయింది, చాలా టైం అయిపోయింది. ఎప్పుడు 1-2 మధ్యలో తినేవాళ్ళం. దగ్గర 3 దాటిపోయింది. ఎందుకంటే నేనైతే అన్నం తొందరగా వండేసిన. ఇక అన్న అది ఇది చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఆ ఫోన్లో వీడియోలు చూసుకుంటూ అది ఇది 4 చేసేసిండు. 4ంటికి అయితే తింటున్నాం. ఒక్కోసారి అంతే ఇక లారీ వల్ల టైమింగే అంత. టైంకు జేబులో డబ్బులు ఉంటాయి, అది ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ మెయిన్ లేనిది ఒకటే, టైంకు తిండి అనేది ఉండదు. అంతే, కష్టపడాల్సిందే తప్పదిగా. బాగుంది. నాలుకకి మంచి కారం తగులుతుంది. గట్టిగా వేసాడు కారం మనోడు. ఓకే, మన పార్టీ అయితే బండిని ఆటో చెప్తున్నాడు. మనం వచ్చేసాం. ఈ భువనేశ్వర్ దాటిన తర్వాత ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర పెట్టుకుంటే మళ్ళీ ముందు 2 బళ్ళు, మొత్తం 4 బళ్ళు ఉండే 2 బళ్ళనేమో కట్టక రోడ్లోకి పంపించుకున్నాడు. దాని తర్వాత ఆ డ్రైవర్లో మనకు ఫోన్ చేసి మీరు కూడా 2 బళ్ళు ఇక్కడికే వచ్చేయండి, ఇక్కడే అన్లోడ్ అవుతాయంట అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్. వాళ్ళకు కూడా పార్టీ చెప్పినట్టు ఆ 2 బళ్ళం కూడా రప్పించండి, సాయంత్రం ఇక్కడే అన్లోడ్ అయిపోతాయి అని చెప్పేసి. మనకు యూటర్న్ ఇక్కడ దగ్గరలో లేదు. ఇక్కడ బ్రిడ్జి కట్టింగ్ కొంచెం యూటర్ కూడా పెట్టలేదు, డివైడర్ కట్టింగ్. మనం బ్రిడ్జి కిందకి వెళ్ళాలి. బ్రిడ్జి కనబడుతుంది, బ్రిడ్జి కిందకి వెళ్ళి యూటర్న్ తీసుకొని అవతల వైపు సర్వీస్ రోడ్ ఉంది, సర్వీస్ రోడ్ లో రావాలి. ఆ సర్వీస్ రోడ్ లో వచ్చేసి ఆ 2 బళ్ళు అయితే అక్కడ మన కోసం హైవేలో ఆగినాయంట. ఆ హైవే దగ్గరకు అయితే రీచ్ అవ్వాలి మనం. ఈ నైట్ లో ఏమైతుంది అన్లోడ్ సిమెంట్ అయితే రేపు పొద్దున్నే అన్లోడ్. ఇక
చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మన వాళ్ళు చెప్తున్నారు కంపెనీ డ్రైవర్లు ఎప్పుడు ఇట్లా అయ్యేది కాదు, తొందరనే అయిపోయేది, రాగానే అన్లోడ్ అనేది అయిపోయేది, ఈసారి ఇట్లా అవుతుంది అని చెప్పేసి మన వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడైతే మనకు యూటర్న్ అవుతున్నది, ఒక కటింగ్ అయితే సరిపోదు. సాయంత్రం పూట ట్రాఫిక్ ఇంత. కనీసం లారీ వెళ్తుంది కదా, అది వెళ్ళినాక వెళ్దామని చెప్పి ఎవరు ఆగరు కూడా ఆగరు ఇక్కడ. సరిపోదు, కటింగ్ సరిపోదు. సరే వెళ్ళిపోదాం. హైవేలో మన కోసం వాళ్ళు ఆగారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు వాళ్ళు అన్లోడ్ అవుతుందో లేకపోతే రేపు అవుతుందో చూసుకొని రేపటి సంగతి రేపు. ఎందుకంటే ముందు అన్లోడ్ అవ్వకపోయినా పర్లేదు, ముందు ఇక్కడి నుంచి బండి తీసేయాలి మెయిన్. ఎట్లాగో సాయంత్రం అవుతుంది, లైట్లు పడినాయి కూడా. నైట్ అయితే మరీ ఘోరంగా ఉంటుంది అంట. వాడు అయితే ఇప్పుడు బండి యూటర్న్ తిప్పుతా అంటే ఏటి వాళ్ళు నువ్వు అని చెప్పి బండికి ఆటం తిరుగుతున్నాడు. ఓకే, మనం అటు తిరిగి ఇటు తిరిగి అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఈ అన్లోడింగ్ పాయింట్ కు రావడానికి మనకు లోపల అనేది జాగా లేకపోయింది. కంపెనీ లోపల వరుసగా 4 బళ్ళు అయితే పెట్టుకున్నాం. అది 1వ బండి, ఇది 2వ బండి, ఆ పక్కది 3వ బండి. ఆ చివర కనపడుతుందిగా 2 బళ్ళు, అవి కూడా సిమెంట్ బల్లే. మొత్తం 5 బళ్ళు అవుతున్నాయి. అయితే మనకు సీరియల్ వచ్చేసి 4 బల్లే. ఈ వెనకాల బండి కనపడేది మాత్రం వేరే కంపెనీ బండి. అది ఇక్కడ 6వ నెంబర్ కింద బండి కనపడేది, 6వ నెంబర్ కింద సీరియల్ అయితే పడింది. మన సీరియల్ వచ్చేసి 5వ నెంబర్ పడింది. చూసాం సాయంత్రం దాకా అన్లోడింగ్ పాయింట్ కు 4 గంటలు వచ్చేసినాం. సాయంత్రం దాకా కొట్లాడాం అన్లోడింగ్ చేయండి అని చెప్పేసి. ఈ ఉన్న బళ్ళలో ఒక్క బండి కూడా అన్లోడ్ అవ్వలేకపోయింది. ఇక ఏం చేయలేకపోయినాం. మనమైతే సర్వీస్ రోడ్ లో పెట్టుకున్నాం. దీని పక్కనే మనకు హైవే అవుతున్నది, కలకత్తా చెన్నై హైవే. ఇది బాగా ఫుల్ రష్ రద్దీ ఉన్నది. అయితే ఇక్కడైతే కొద్దిగా మనకు బండి పెట్టుకోవడానికి అయితే అవకాశం కొద్దిగా సేఫ్ గా ఉన్నది. ఎందుకంటే ఈ బండి ముందు మెయిన్ గేట్ అనేది ఒకటి ఉన్నది, అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు. ఆ 2 బళ్ళ కాడ పక్కన ఇంకో గేట్ ఒకటి ఉన్నది, అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. కొద్దిగా బళ్ళ వరకు అయితే పర్లేదు. అయినా కానీ కొత్త ప్లేసు, ఆయిల్ ట్యాంక్ అయితే డీజిల్ ట్యాంక్ అయితే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అందుకని తాళం కూడా సరిపడా ఉన్నది, అంతంత మాత్రమే తాళం ఇది. లోపల లాక్ ఉందనుకోండి, అయినా సరే మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఏదో పడుకున్నట్టు కాదు, టిక్కన సౌండ్ వచ్చినా సరే లేస్తట్టు ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక మధ్యాహ్నం మనం వంట చేసుకున్నాం కదా, అన్నం అయితే తినేసినాం ఫ్రెష్గా తినేసి. టైం చూడు 10 అయిపోయింది. నిమ్మలంగా మాట్లాడుతూ కూర్చునే వరకు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినాను, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు 80% అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు 20% చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ 80% మందిలో అయినా సరే ఎంతో కొంత మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ సబ్స్క్రైబ్ లైక్ అనేది మీకు చిన్న విషయం కావచ్చు, మేము చేసే పనికి మేము తిరుగుడుకు మీరు కొద్దిగా మాకు సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది మీకు. సో మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నా, మీ ఆదరణ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఉంటాం మరి. వీడియో అయితే లైక్ చేయండి, నచ్చితే కామెంట్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్ ఉంటాం మరి. గుడ్ నైట్. ఇక రేపు కొత్త వ్లాగ్ తోటి అయితే మళ్ళీ మొదలు పెడతాం ఇక. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్.